బాగుందనా అమ్మతోడు బాగుందనా అమ్మతోడు బాగుందనా అరే నేను అరవనీకి చెప్పనీకి లొల్లి చేయనీకి రాలేదు కానీ జెన్యూన్ గా చెప్పాలి అంటే నన్ను తిడతారు అది బాగా సరే ఇంకా ఏదో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన అలా హై పిచ్ లో తీసుకెళ్ళి అట్లా ఒక పడుకోబెట్టేసింది అనిపించింది. గుడ్ మూవీ అంటే చూసినంత సేపు చాలా మంచి కామిక్ అనిపించింది. కానీ ట్విస్ట్ ఎందుకు అంటే యాజ్ పర్ పర్పస్ ఒకటే చెప్తున్నాను నేను, సినిమాలు తీశారు ఓకే, అదే డైలాగ్స్ రిపీట్ చేసి అంతకుముందు మనం రోడ్ సైడ్ టిఫిన్ తిన్నాం, ఇప్పుడు ఏంటంటే హోటల్లో కూర్చుని తిన్నాం. దట్ మీన్స్ ఏంటంటే ప్రొడక్షన్ లెవెల్స్ పెరిగినాయి. అట్లనే కొంచెం సాంగ్స్ కానీ అది కానీ అంటే దానికి ఎంజాయ్ చేసినంత దీనికి ఎంజాయ్ చేయలేదు నేను నిజంగా చెప్పాలి అంటే. అంటే ఎండ్ ఆఫ్ ద బాగుందండి. అనుపమ గారు ఏదో అన్నారు కదా, బిర్యానీ తింటారా రోజు పప్పన్నం తినరా అన్నారా, బాగుందండి. బిర్యానీ పెడుతూనే ఉండండి, ఇంకా ఈ కాదు ఇంకా బిర్యానీ కావాలి మాకు. కుర్రోళ్ళు ఇంకా వెయిట్ చేస్తున్నారు. కానీ నేను ఒకటే చెప్తున్నాను, ఇంకేదైనా అడుగుతారా చెప్పండి. అది నాకు తెలియలేదండి. ఆయన డీజెట్లో చూసి అరే ఇదే తీసిన హిట్ అయిద్దని అదే తీస్తుంటాడు నాకు తెలిసి, అదే తీసాడు మరి సినిమా. యాజ్ ఇట్ ఈజ్ ఉందన్నా, యాజ్ ఇట్ ఈజ్. ఇది ఎక్కడో విన్నట్టుంది, మాది మాధురం అంటాడు కదా, అట్లా యాజ్ ఇట్ ఈజ్ అంటే ఆ లైన్ థీరీ కానీ అది కానీ సబ్జెక్ట్ కానీ అదే అనిపించింది నాకు. అవదండి, అంత అవ్వదు. అయితే కాదు, నేను ఒక కారణ జన్మని. నా యొక్క జన్మ కారణం ఏమిటంటే ఈ ఊర్లో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని లేడీస్ పంచాయతీ ఉన్నాయి. లంగా లక్కు చీప్ చిల్లర డ్రైనేజ్ పంచాయతీ చేసిన నెత్తిన పెట్టుకొని హరియో తస్సస్. సో సినిమా మొత్తం డైలాగ్ కొడతా. సో యాక్చువల్గా ఏంటంటే నాకు డబ్బింగ్ చాలా ఇష్టం. టిల్లు నా ఫ్యాన్ని, అండ్ టిల్లుని ఒకసారి కలవాలి. అండ్ ఇంకో ముచ్చట ఏంటంటే మంచిగా డైలాగ్స్ అయితే మంచిగా వస్తాయి. సో ఇంకొకటి ఉంటుంది, మనం సెలబ్రిటీ తెలియదు అమార్కస్ హే భూమరే నాకు ఇష్టం ఆల్కహాల్, నువ్వు ఎవరో నోట్లో పెట్టావు సార్, ఇది ప్రిసాల్సా లిమిట్ అంట అన్న, లిమిట్ అంటాడు, లిమిట్ 6 గంటలకు అంటే సార్ అసలు అంత డైహార్డ్ ఫ్యాన్స్ ఏడిపిస్తావు చెప్పు. లిప్ లాకులు హగ్గులు మీద పడుకోవడాలు ఏంది అన్నా. డీజే టిల్లు సినిమా కిరాక్ ఉందా అన్న, నా విగ్గు ఎగిరిపికింది లోపల మొత్తం ఇవన్నీ ఊసిపోయినాయి. డీజే టిల్లు సినిమా అంటే కిరాక్ ఉన్నది. రాత్రి సిద్ధాన్న ఫోన్ చేసి ఏమన్నాడు తెలుసా, అన్నా నేను రేపు పొద్దుగాల డ్యూటీ ఉంది డ్యూటీకి పోతున్నా అని చెప్పిన. డ్యూటీకి పోతా అంటే ఏమన్నాడు తెలుసా, నువ్వు రేపు పొద్దుగాల సినిమాకి పోవాలన్నాడు. సినిమాకి పోయి మా ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తున్నాయి, ఫోన్లు వచ్చి నువ్వు డ్యూటీకి రావంటే నేను రిజైన్ చేస్తున్నా అని చెప్పిన. ఎందుకంటే టిల్ అన్న సినిమా అట్లున్నది, డబల్ కామెడీ డబల్ ఎంటర్టైన్మెంట్, సూపర్ బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే. తెలంగాణ యాసలో మాట్లాడిర్రు. కిరాక్ సినిమా ఫుల్ కామెడీ, నవ్వి నరాలు కట్ అవుతున్నాయి. సూపర్ ఎంటర్టైన్మెంట్. రాధిక సాంగ్ మాత్రం సూపర్ ఉంది. లోపల డాన్స్ చేద్దాం అనుకున్నా కానీ ఫ్యాన్స్ కొడతారని అయిపోయినా. నెక్స్ట్ డీజే టిల్లు సినిమా బ్లాక్ బస్టర్. మళ్ళీ ఇలా రాత్రి 4 షోలు చూస్తూనే ఉంటా. డాబుకు రిజైన్ చేసేస్తా. డైలాగా క్లైమాక్స్ ట్విస్ట్లు అంటే మామూలు లేవు. ట్విస్ట్ అంటే ట్విస్ట్, లోపల ఏం జరుగుతుందో టెన్షన్ మొత్తం వశమైతే లేదు తెలుసా. సూపర్ అయితే సినిమా. పార్ట్ 3 ఉందా నాకు తెలీదు. ఉంటే మాత్రం మళ్ళీ రాత్రి వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తాం, మళ్ళీ సినిమా చూస్తా, మళ్ళీ రివ్యూ చెప్తా. కుర్తా 1500, పాయింట్ 200, జుట్టు 300. ఓల కోసం తెలుసా, సిద్ధన్న కోసం రాత్రి ఫోన్ చేసి సినిమా పోమని చెప్పిండు, అందుకే సినిమాకి వచ్చిన. సూపర్